బలాదూరు తిరిగేస్తున్నారు, ముద్దాయిలు నిందితులు అందరూ బలాదూరు తిరిగేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉచ్చు బిగుసుకుంటోంది. ఇవన్నీ కాక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సినిమా చూపించాలని జనసేనాని ఫిక్స్ అయిపోయారు. జనసేనలోని గబ్బర్ సింగ్ బయటకు వచ్చేసరికి ద్వారంపూడికి ఒక లిటరల్గా తడిసిపోతున్నట్టు అక్కడి నుంచి వార్తలు. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే మన జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రెండు లీగల్ యాంగిల్స్ అండి రజనీ గారు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కదలిక కనిపించింది. సిబిఐ మీద కొరడా ఝుళిపించింది సుప్రీంకోర్టు. ఏమంటారు మీరు? సెంట్రల్ అంటే బీజేపీ అంటే సెంట్రల్ అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశ్వభారతి హాస్పిటల్ గేట్ దాకా వచ్చిన సిబిఐ వారు నోటీస్ కూడా ఇవ్వలేకపోయారు. అది కూడా A8 ఎక్కడో ఉండే అవినాష్ రెడ్డి గారికి. A8నే తాకలేదు అంటే A1 దాకా రాగలుగుతారా అనే ఒక సంశయం ఉండేదండి. అదే రకంగా మేము కోర్టులో ఎప్పుడన్నా ఎవరన్నా క్లయింట్ అటెండ్ అవ్వకపోతే, అమ్మా ఇది రెండోసారి మూడోసారి అటెండ్ అవ్వకపోతే వారెంట్ ఇష్యూ చేసేస్తారు జడ్జి గారు, మేము కాపాడలేము, ఇది చాలా రోజులు పెండింగ్ అయిపోతుంది అని మేము బెదిరించే వాళ్ళం క్లయింట్స్ని. ఏమమ్మా మరి అన్ని మర్డర్లు చేసిన వాళ్ళు, అన్ని కేసులు వేల కోట్లు దండుకున్న వాళ్ళు మరి వాళ్ళని అయితే విడిచిపెడతారా? మాకో చట్టం వాళ్ళకో చట్టం రాసిందే రాజ్యాంగం అని చదువుకోని వారు, చదువు తెలియని వారు మమ్మల్ని అడుగుతుంటే మాకు అర్థమయ్యేది కాదు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోతుంది కేసు అంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే సంజీవ్ ఖన్నా గారు సీరియస్ అయ్యారు, ఇక్కడ 6 జడ్జిలు మారిపోయారు, కానీ అదే వ్యక్తి నుంచుని ఉన్నారు. సో పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా. మనకి ఎందుకంటే రాష్ట్రపతి పంటపనికి రాజ్యాంగం రాయలేదు కదండి. ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అనుకునే విధి విధానాలను బట్టి ఇమ్మీడియట్ గా ఎందుకు అరెస్టు చేయట్లా? ఈరోజు అసెంబ్లీలో అంటే మాకు ఒక రోల్ మోడల్ ఉండేవాళ్ళండి, తరిమెల నాగిరెడ్డి గారు. అందరూ ఎమ్మెల్యే అవడం కోసం తప్పన పడితే ఎమ్మెల్యేని తృణప్రాయంతో వదిలేసి అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లా లేకపోతే చేపల మార్కెట్లా అంటూ తాకట్టులో భారతదేశం అనే ఒక బుక్ రాస్తారు. ఈరోజు ఎవరైనా సరైన నాయకుడు ఉంటే తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అనే ఒక బుక్ రాయొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు కానీ అక్కడ యాక్షన్ జరగట్లేదు. అంటే ప్రభుత్వం ఫామ్ అయ్యి 52 రోజులు 50 రోజులు 60 రోజులు ఇలా జరుగుతుంది. యాక్షన్ అంటే కక్ష సాధింపు వీరు చేయాల్సిన పని లేదండి. ఎవరిని ఎవరు కక్ష సాధింపు అక్కర్లేదు. సిబిఐ తన పని తను చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు వారు కల్పించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో పోలీసు వారు సిబిఐని రానివ్వలేదు. తెలంగాణ కోర్టు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసినప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. మీకేంటంత అత్యుత్సాహం ముద్దాయిని కప్పెట్టి కాపాడడానికి, సిబిఐ విషయాల్లో మీరెందుకు చొరవ తీసుకుంటున్నారంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి చివట్లు పెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకూడదు. 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ. లెజిస్లేటరీ విషయంలో ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ ఇలా ఒకళ్ళతోకళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. జ్యుడిషియరీ అంటేనే ఒక ఇండిపెండెంట్ బాడీ, ఎవరు దీన్ని ప్రభావితం చేయలేరు అని. కానీ ఈరోజు గతంలో కూడానండి గాలి జనార్దన్ రెడ్డి గారి టైంలో కూడా ఒక జడ్జి గారిని నిలబెట్టి కొనేసి అది బయటకు వచ్చి ఎలిగేషన్ అయిపోయింది. సో ఇటువంటి విషయాల్లో కొంత జ్యుడిషియరీ వ్యవస్థను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? ఎందుకు అలా బలవంతపు బెయిల్ చేస్తున్నారు? A8తో కేసు ఎందుకు ఆగిపోయింది? 9, 10, 11 ఎప్పుడు కనుక్కుంటారు? అప్పుడంటే ఆయన బిజీగా ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కుతూ ఉన్నారు. శుక్రవారం నేను రాలేను, ఖర్చులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ రోజు ఖాళీగా అదే ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తూ నా కార్యకర్తలను కాదు నన్ను కాల్చండి అంటే ఈయనేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాడా? ఏదో బ్రిటిష్ వాళ్ళని ఒకే గుళ్ళు ఒకేసారి ఎక్కువ పెట్టండి అంటుంటే మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న సంజీవ్ ఖన్నా గారు, న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు నిన్న అసహనం వ్యక్తం చేశారు కదా, దీని మీద ఫర్దర్గా ఏమన్నా సిబిఐలో కదలిక వచ్చే అవకాశం ఉందంటారా? సిబిఐలో కదలికలు రావాలి సార్, లేకపోతే రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాల మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతారు, సిబిఐ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతారు. ఆయనకి తెలుసు సార్, ఆయన అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు.
కేసులు త్వరితగతిన చూడాల్సిందే, డే టు డే ఎంక్వైరీ వేయాల్సిందే. మీ అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. హౌ? పాచికలు వేశారా? పంచాంగాలు ఏమైనా తిరగదిప్పి చూసారా? మరి ఎలా చెప్పారు అని ఈ రోజుకి సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో పిలిచి అడగదేంటండి? ఏటూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు, ఇంకొక ఆయన పాపం ఆయనైతే ఏకంగా గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పారు, ప్రెస్ మీట్ ఇచ్చారు, ఎవిడెంటరీ డాక్యుమెంటరీ. ఆయన అడిగి నీకెలా తెలిసే ఆ గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పావు, నీకు ఎవరు ఫోన్ చేశారు, నైట్ని ఏ కాల్స్ యాక్టివేషన్లో ఉన్నాయి, మీరందరూ వాట్సాప్ ఎందుకు యాక్టివేషన్లో ఉంది, వీడియో కాల్స్ చూసారా, ఏదైతే కేసుని లైవ్లో చూసారా, జూమ్ చేసి చూసారా అని అడగాలి కదా. సో ఇక్కడ త్వరితగతిన జరుగుతుంది, జరగబోతుంది. జరగకపోతే ప్రజలు ప్రభుత్వం మీద కూటమి ఒకలంటే ఇంకొక మేజర్ క్వశ్చన్ అండి మీకు. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సునీత గారు నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, వంగల్పూడి అనిత గారిని కలిసి మళ్ళీ చెప్పుకొచ్చారు పాపం, ఫ్రమ్ ఏది బ్యాక్ టు స్క్వేర్ అని వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఎలా జరిగింది ఏంటని. ఎందుకని మీ వైపు నుంచి మరి ఆ కదలిక కనిపించట్లేదు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం నుంచి. సార్ 100% సార్, ఈరోజు ధైర్యంగా వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసింది. 5 సంవత్సరాల్లో సుచరిత గారిని కలవలేకపోయింది, తానేటి వనిత గారిని కలవలేకపోయింది. కానీ ప్రభుత్వం మారింది, నాకు న్యాయం దొరుకుతుంది అంటూ కలిసింది. కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు సిఐడి దాటి సిబిఐకి వెళ్ళిపోయింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు. కానీ సిబిఐ వారు వచ్చి ఇక్కడ ఉండే వీరులని లేకపోతే నేరగాళ్ళని అరెస్టు చేస్తున్నప్పుడు గతంలో విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట గస్తీ కాసింది చూడండి రాష్ట్ర పోలీసులు. లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయలేము, సిబిఐ వారు మీరు రాకూడదు అంటూ వీధి రౌడీలు ఎండాకాలంలో కూలర్లు పెట్టుకొని సాపలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చున్నారు చూడండి. ఆ మాదిరిగా ఇక పైన జరగదు. అమ్మ మీకు సిబిఐ చొరవ తీసుకొని అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాలన్నా అంటే ఆయన అంటారు, అప్పుడు నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారని, ఆయన భాష ఆయనకే. సో ఆ రకంగా ఆయన్ని తీసుకుని వెళ్లాల్సి వచ్చినా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమి ఇబ్బంది లేదు, నేను చక్కగా నిర్వహిస్తాను, ఎవరు వస్తారో రమ్మనండి, ఎవరిని తీసుకెళ్తారో తీసుకెళ్ళమనండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, లా అండ్ ఆర్డర్ని ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తాను. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది, ఎందుకు మీరు మీ యంత్రాంగం జాప్యం చేస్తోంది ఈ విషయంలో? సార్ మీకు అదే చెప్తున్నాను సార్, ఇది రాష్ట్ర పోలీసులు చేయాల్సింది కాదు, పరిధి దాటి సిబిఐ చేసేది. సిబిఐకి మేము సహకరిస్తామంటూ అనిత గారు ఈరోజు సునీత గారికి అష్యూరెన్స్ ఇచ్చారు. సిబిఐ చేయాలి అంటే సెంట్రల్ విజిల్ వేయాలి, సెంట్రల్ దలుచుకోవాలి, లేకపోతే ఇంకొకటి బీజేపీ నుంచి ఒక మాట రావాలని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. 8తో ఆగనివ్వకండి, వివేకానంద రెడ్డి గారిని కేసు తిరగదోడించండి అంటే ఇప్పుడే కదా ప్రభుత్వం ఫామ్ అయింది. సో ఇప్పుడిప్పుడే సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. ఇక రేపో మాపో వారెంట్ ఇష్యూ అవబోతుంది. అదే రకంగా ఆంధ్ర పోలీసులు సపోర్ట్ చేయబోతున్నారు. ఇక్కడ అల్లకల్లోలేమి జరగకుండా, బస్సులు గట్రా తగలబెట్టకుండా, పులివెందులంతా అల్లకల్లోలం అవ్వకుండా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి. సార్ అరెస్ట్ అంటే మీరు బటన్ నొక్కినంత తేలిక కాదు సార్. అక్కడ అరెస్ట్ అవుతున్నారని ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తే పులివెందుల్లో కొన్ని లక్షల మంది పోలీసులను దించాలా, సెంట్రల్ ఫోర్స్ దించాలా, లేకపోతే కడప ఈ రకంగా అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఇంత కష్టకాలంలో కూడా గెలిచాడు అంటే ఆయన బలం ఉందా, భయపెట్టి గెలిచాడా, లేకపోతే మందిని తెచ్చుకుంటాడా, మందలుగా వస్తాడా, నాకు ప్రోటోకాల్ 500 కావాలి 900 కావాలంటాడు ఏంటండి? గతంలో ఆయన మీద ఏమన్నా దాడులు జరిగి రైట్, మీరు ఒక మాట చెప్పారు, బీజేపీ నుంచి ఒక మాట రావాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కేంద్ర బీజేపీ నుంచి ఒక మాట వస్తే గానీ రాష్ట్ర పోలీసులు కదిలే పరిస్థితిలో లేనంత నిస్సహాయ స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు సార్. మీరు మళ్ళీ రవికిరణ్ గారిని ఆయన ఈజ్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ, మరి ఆయన చెప్తారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒక 2-3 అంశాలు మీరు లేవనెత్తారు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు, దాని యొక్క విచారణ, నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాని మీద ఒకటి, ముందు దాని మీదకి వస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ ఆయన రద్దు చేయమని, అలాగే ఆయన కేసు త్వరితగతిగా విచారణ చేయమని ప్రధానంగా 2 వ్యక్తులు, అది చేగుండ రామజోగయ్య గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు, వీరిద్దరు ప్రధానంగా సిబిఐ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు గత 3 ఏళ్లుగా అనేకమైన పిటిషన్లు వేస్తున్నారు, మనం చూస్తున్నాం. మనం కిందటి మాసంలో కూడా, జూలై మాసంలో హరిరామ్ జోగయ్య గారు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అప్పుడు జస్టిస్
అలోక్ అరాడే గారు, జస్టిస్ వినోద్ కుమార్ గారు, డివిజన్ బెంచ్, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా మనం ఆ రోజు ఇదే ఛానల్లో మీ సమక్షంలో చర్చ చేసి దానిలో స్పష్టంగా ఆ రోజు సిబిఐ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రధానమైన 2011లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. 2012-13లోనే సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసులు ఉన్నటువంటి 20 కేసుల వరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన మే 2012లో అరెస్ట్ అయ్యారు. మళ్ళీ ఆయన సెప్టెంబర్ 2013లో బెయిల్ మీద విడుదలయ్యారు. సో ఆ సుదీర్ఘంగా 15-16 మాసాలు జైల్లో ఉన్నారు ఆయన. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమైన కేసు విచారణకు రాకుండా ఉంది. దానికి కారణం ఏంటంటే 20 కేసులు ఆయన మీద ఉంటే 120 కేసులు డిశ్చార్జ్, 120 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. అలాగే ఒక 50 వరకు స్క్వాష్ పిటిషన్లు ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్ కోర్టులో, సిబిఐ ట్రయల్ కోర్టులో, స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో గత 10 ఏళ్లుగా ప్రతిసారి విచారణ రావటం, మొత్తం అన్ని వినటం, లక్షల పేపర్లు చూడటం, వందల సంఖ్యలో సాక్షుల మాట వినటం, ఫైనల్ గా వచ్చేసరికి జడ్జి గారు రిటైర్ అయిపోవడం లేదా బదిలీ అయిపోవడం జరిగిపోతుంది. ఇప్పటి వరకు 5-6 మంది బదిలీ అయిపోయారు. ఇది ప్రధానమైన కారణం. అది డిశ్చార్జ్ పిటిషన్ లో డిస్పోజ్ చేసేటప్పుడు మెయిన్ ఇది జ్యుడిషియరీలో ఉన్నటువంటి విధానం, దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారని చెప్పి కూడా ఆ రోజు చర్చ జరిగింది. మనం కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు తెలంగాణ డివిజన్ బెంచ్ ఏం చెప్పారు, డే టు డే విచారణ చేయండి. ఆ సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టుని, జ్యుడిషియరీలో ఉన్న కోర్టుని డే టు డే విచారణ చేయండి. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆల్రెడీ ఇచ్చింది. మీరు డే టు డే విచారణ చేయాలి, డివిజన్ బెంచ్ దాన్ని మానిటర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు డిసెంబర్ 2023లో మార్గదర్శకాలు ఇచ్చారు. సిజేఐ గారు ఉన్న ఆధ్వర్యంలో ఇచ్చారు. దాని ప్రకారం చేయాలి అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు జూలై మాసంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ రోజు డే టు డే విచారణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు, మెయిన్ కేసు డిశ్చార్జ్ పిటిషన్ మీద డే టు డే విచారణ జరుగుతుంది. జూలై ఎండింగ్ కల్లా మాకు నివేదిక కూడా ఇవ్వమని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది. సో ఆ ప్రాసెస్ డే టు డే విచారణ స్టార్ట్ అయ్యి ఒక మాసం అయింది. ఎంత అయిందో తెలంగాణ డివిజన్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులోకి వస్తే అది ఇప్పుడు వేసింది ఎవరో రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఇప్పుడు వేశారు, ఆయన ఎప్పుడో అక్టోబర్ 2023లో వేశారు. ఆల్రెడీ సిబిఐ కూడా దాని మీద ఎఫిడవిట్ మే 2024లోనే ఎఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టు. ఏంటి ఇదే విషయం చెప్పింది, తెలంగాణ హైకోర్టులో చెప్పిన విషయమే అక్కడ చెప్పింది. ఇప్పుడు రజనీ గారు, లాయర్ గారు వారు చెప్పిన విధంగా రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ ఉన్నాయి. ఒకరి మీద ఒకళ్ళు పెత్తనాలు ఉండవు, చేయటాకుండవు. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది. ఇప్పుడు మ్యాటర్ ఈజ్ విత్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో ఉన్న ప్రాసెస్ ని, విధానాలని సిబిఐ ఏం చేయలేదు. అది చేయవలసిన సుప్రీంకోర్టు, హైకోర్టు వీళ్ళే చేయాలి. అది డిస్పోజ్ చేయాలా వద్దు. నిన్న జరిగిన విచారణలో రఘురామకృష్ణ గారు లాయర్ అన్నారు, కాలయాపన జరుగుతుంది, ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఎందుకు వేసారో మాకు అర్థం కావట్లేదు. నువ్వు సుప్రీంకోర్టు వారు సంజీవ్ ఖన్నా గారు, సంజయ్ మహాదేవన్ గారు, సంజయ్ కపూర్ గారు త్రిసభ్య ధర్మాసనం ముందు చెప్పింది ఏంటంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్ అన్ని మీరు డిస్పోజ్ చేసేయండి. నేను లైవ్ లా అని ఉంటుంది, రజనీ గారు తెలుస్తుంది లాలో ఉన్న వాళ్ళకి. లైవ్ లాలో కేసు యొక్క దీన్ని అక్కడ ఇమీడియట్ గా పోస్ట్ చేస్తుంటారు. అది ఏం జరిగింది, ఏం చెప్పారు, జడ్జి గారు ఏం చెప్పారు, లాయర్ గారు ఎవరు గారు, దానిలో పోస్ట్ చేసిన ప్రకారం వాసుదేవన్ గారు, లాయర్ గారు ఏమన్నారంటే డిశ్చార్జ్ అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ హర్డ్ ఆన్ డే టు డే బేసిస్. ఈ సెడ్ దట్ ది సెడ్ అప్లికేషన్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇమీడియట్లీ అన్నారు. అప్పుడు జస్టిస్ కన్నా గారు ఏం చెప్పారంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద ట్రయల్ కోర్ట్. I think enough orders are there. I don't know what are the grounds for discharge. I don't know what are the reasons why it is taking so much time. It is for the trial court to decide. There are already instructions and directions issued as far as politicians are concerned. There are already directions issued for expeditious disposal. Special court have been constituted already. అది సుప్రీం కోర్టు జడ్జి గారు చెప్పింది. ఏంటి వారు ఏమన్నారంటే రఘురామకృష్ణ లాయర్ గారు డిస్పోజ్ చేసేయండి అంటే అది ఏం డిశ్చార్జ్ పిటిషన్ లో మాకు తెలియదు, ఎందుకు టైం పడతాం, మేము ఎలా ఇస్తాం ట్రయల్ కోర్టు డైరెక్షన్స్. దేశంలో 100-200 మంది పొలిటీషియన్స్ మీద కేసులు ఉన్నాయి, అన్ని డే టు డే చేయటం మా పనైనా ఏంటి. సో మేము ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చాం, మా మార్గదర్శకాలంగా డే టు డే విచారణ జరుగుతుంది. ఆల్రెడీ స్పెషల్ కోర్టులు కూడా పెట్టాం, జరుగుతున్నారు. ఇది జరిగింది కోర్టులో, సుప్రీం కోర్టులో. దానిలో లైవ్ లాలో ఉందైతే ఎంతవరకు మాత్రమే ఉంది, కానీ అంతగా మించి మీరు చెప్పినట్టుగాను కానీ కొన్ని పేపర్లు చెప్తున్నట్టు కానీ నాకైతే ఏం కనపడలేదు. నేనైతే లాయర్ గారు నేను చూసిన విధంగా చెప్తున్నాను, తప్పుంటే కరెక్ట్ చేయండి చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే రవికిరణ్ గారు, సిబిఐ గనక నిష్పక్షపాతంగా చేయగలిగితే ఏదైతే మన సునీతమ్మ గారు సిద్ధార్థ లూద్రా అనే ఒక టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని పెట్టుకొని బెయిల్ క్యాన్సిల్ చేయండి, అతను బయట తిరుగుతుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు,
అతన్ని జైల్లో వేయండి అంటూ ఎన్నో మార్లు పిటిషన్ వేయడం జరిగింది. మరి సిబిఐ వారికి తెలియదా అండి అవినాష్ రెడ్డి గారు గతంలో ఏమేం చేశారు? అంతా వాళ్ళకి ప్యాటర్న్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళు చేసిన నేరాలన్నీ తెలుసు కదా. సిబిఐ ఎందుకు అతన్ని అరెస్ట్ చేయమని అడగటలేదు? సిద్ధార్థ లూథ్రా అడ్వకేట్ ద్వారా సునీతమ్మ గారు అడుగుతున్నారు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు అడుగుతారా, లేకపోతే హరిరామయ్య జోగ గారు, వీళ్ళందరికీ ఏం పనండి? కేసు జరుగుతున్నప్పుడు సిబిఐ అచ్చుచాపడాలి కదా. ఏ8ని ఎలక్షన్ టైంలో బయటకు వదిలేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇతను ఇంతమందిని ప్రభావితం చేసి ఇన్ని కోట్లు సుపారీ ఇచ్చి మర్డర్ చేయించాడు. దస్తగిరి లాంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. దస్తగిరి కూడా నాకు ప్రాణ రక్షణ లేదు, అతని బెయిల్ క్యాన్సిల్ చేయమని వీళ్ళందరూ అడుగుతుంటే రజనీ గారు ఇవన్నీ మనం గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం. సో నేను ఫస్ట్ చెప్తుంది రఘురామకృష్ణ జగన్ గారి బెయిల్ పిటిషన్ మీద. అది సిబిఐ నిన్న సుప్రీం కోర్టులో జరిగిన దాని మీద. సిబిఐ కూడా జ్యుడిషియరీ ప్రాసెస్ లో ఉంది. జ్యుడిషియరీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. సో వాళ్ళకి డే టు డే ప్రొసీజర్, డే టు డే ట్రయల్ లో స్పెషల్ కోర్టు సిబిఐ కూడా నడుస్తుంది. సో అది అలాంటి డివిజన్ పెంచి తెలంగాణ డివిజన్ మానిటర్ చేస్తుంది. మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి జూలై 3-4 తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు, మీరు చదువుకున్న దాని మీద ఉంది. అది ఒకటి. రెండు, సునీత గారు ఈ వివేకానంద రెడ్డి గారు. సో వివేకానంద రెడ్డి గారి కేసు గత 4-5 సంవత్సరాలుగా మనం అనేక డిబేట్లు చేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా అవినాష్ రెడ్డి గారు హీఈస్ ఆన్ బెయిల్. వాళ్ళు సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది కాబట్టి వెంటనే బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలు అంటే నేను సునీత గారు అదే చెప్పారు, హోంమంత్రి గారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎస్పీలు ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏం సహకరించలేరు, వాళ్ళు అడ్డంకులు సృష్టించారు. ఈ లోపు వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. సో అందుకని ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే వాళ్ళకి సహకరించారో, ఎవరైతే సిబిఐ మీద కేసులు పెట్టారో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఆఫీసర్ల మీద కేసు పెట్టి ఆ ప్రభుత్వం పోలీసులు ఎవరైతే వేధించారో వాళ్ళందరి మీద మీరు విచారణకు ఆదేశించి విచారణ చేసి ఆ యొక్క వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు పోలీస్ అధికారులు ఏ రకంగా ఒక ఎస్పీ స్థాయి అధికారి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీరన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల మీద తీసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు అప్పుడు సిబిఐ క్రాష్ పిటిషన్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ సమయం. అలాగే కేసు కూడా ఏపీ నుంచి తెలంగాణకి ఎందుకు షిఫ్ట్ చేశారు? వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు సహకరించట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని కదా తెలంగాణ ఇచ్చిన జడ్జిమెంట్, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించింది. హోంమంత్రి గారు కూడా మేము దాని మీద చూస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో సాక్షులుగా ఉన్న, ఎందుకంటే మర్డర్ చేసినప్పుడు 2019 మార్చిలో మర్డర్ జరిగినప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ సిఐగా ఇన్స్పెక్టర్ గా ఉన్నారో ఆ స్టేషన్ పరిధిలో వ్యక్తి, ఆయన్ని ఆ రోజు సరిగ్గా విధిని నిర్వహించలేదని సస్పెండ్ చేస్తే వైసీపీ అతను సాక్షిగా మారిపోయి సాక్షిగా ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చే లోపు వైసీపీ ప్రభుత్వం అతను ప్రమోషన్ సస్పెండ్ చేసిన అతనికి రివోక్ చేసేసి ప్రమోషన్ కూడా ఇచ్చేసి ఆయన పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. మరి అటువంటి ఆఫీసర్ మీద ఈ రోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఎందుకు అలా జరిగింది ఏంటి అని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. రైట్. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దామండి. రజనీ గారు ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. చిన్న పాయింట్ సార్, రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు సిబిఐఏ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్ట్ చేస్తుందేమో అంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు సార్. తర్వాత ప్యానెల్లో డిస్కస్ చేసి దీనికి కూడా ప్రజలకు ఒక సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కూడా పిటిషన్ వేయండి, మీరు పిటిషన్ సిబిఐ ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుమానాలు ఉన్నాయని మీరు పిటిషన్ వేయండి. అప్పుడు ఏం ప్రొటెక్ట్ చేస్తుందనే కదా సార్ పెట్టుకున్నారు. సిబిఐ పిటిషన్ వేయండి, మీ పిటిషన్ సిబిఐ మీద సిబిఐ సరిగ్గా చేయట్లేదు, మాకు సిబిఐ వద్దను, లేదా ఇంకోళ్ళు ఎవరో కావాలి. రజనీ గారు మీరు కనుక అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఆ ఇనిషియేషన్ రవికిరణ్ గారు సజెస్ట్ చేసినట్టు పిటిషన్ వేస్తే దేశం మొత్తం సాయంత్రానికల్లా రజనీ గారి గురించి మాట్లాడుకుంటుంది. ఎంత ధైర్యంగా చేశారు. సో ఐ వెల్కమ్ రజనీ గారు ఆ దిశగా వెళ్తారని అనుకుంటున్నాను. సిబిఐ రామ్ సింగ్ గారు ఎంత ఇదిగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారా గతంలో అధికారులు. రైట్. ఒకసారి మనం సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, ఇట్ ఈస్ నౌ యువర్ కాల్. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని లీడర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు, అలాగే దేశంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి బ్యాక్ బోన్ మిమ్మల్ని, మీ మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది అనే భావన అయితే జనంలో ఉంది. సో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మీరు ఒక మాట బీజేపీకి చెప్పాలి, కేంద్ర బీజేపీకి. అప్పుడు బీజేపీ సిబిఐకి చెబుతుంది. అంటే సిబిఐ ఇవాళ బీజేపీ చేతిలో మంత్రదండంలాగా తయారైంది అనే ఒక ఇంప్రెషన్ అయితే జనంలో ఉంది. నేను అనుకోవట్లేదు, కానీ జనం అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. వంగలపూడి అంత గారి దగ్గరికి సునీతమ్మ గారు ఎన్నిసార్లు వెళ్తారు పాపం?
పైగా ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంత అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పాలి ఆవిడ. జరిగింది 50 రోజులు అయిపోయింది, ఇంకా ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా మీరు యూ కెనాట్ టేక్ మచ్ టైం అండి. ఏది ప్రజెంటేషన్స్ వాటి మీద ఎక్కువ టైం తీసుకొని శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ఇదంతా అయిపోయింది. ఇక యాక్షన్లోకి దిగాల్సిన టైం. దిగుతున్నారా లేదా? సురేంద్ర నాయుడు గారు. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా అనాలిసిస్ వారికి, అదేవిధంగా 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సరే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ప్రజల అనుమానం, ఇప్పుడు వ్యవస్థల సరిగా పని చేయలేదేమో అనే అనుమానం ప్రజల్లో రేకెత్తించే విధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రజలు అనుమానపడుతున్నారు అనేది నాకు కూడా ఉన్నటువంటి అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినోడో లేదు చిన్న దుమ్మి చేసినోడో 10 రోజుల్లో అతన్ని అరెస్ట్ చేయకపోతే, అతను కానీ దొరక్కపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాక్టచ్ చేసి కేసులు పెట్టి నానా యాగి చేస్తున్నారు మామూలుగా. అంటే మీ అబ్బాయి నిన్న దొమ్మి చేశాడు, ఆ అబ్బాయి దొరకలేదు, మీ అబ్బాయి ఎక్కడుండో తీసుకురండి, లేకపోతే మీరు స్టేషన్లో కూర్చోండి అనేది మనం చూస్తా ఉన్నాం. చిన్న దొంగతనం కేసు చేసిన, లేదు చిన్న పిటి కేసు చేసిన, ఇవన్నీ మన వ్యవస్థలో జరుగుతూ ఉంటే ఒక ప్రధాన ముద్దాయి 43,000 కోట్లు ప్రజాధనాన్ని దోచేసి, అది కూడా 16 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత దాదాపు 5-6 సంవత్సరాల నుండి కోర్టుకు వెళ్లకుండా, కోర్టు ఏదైతే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని తన వైపు మళ్లించుకుని యథేచ్ఛగా రాజ్యాన్ని ఏలేటట్టి తయారైనారు. అంటే సామాన్య ప్రజలకి ఇంక్లూడింగ్ నాకు కూడా, సామాన్య ప్రజలకి ఇంక్లూడింగ్ నాకు కూడా వ్యవస్థల మీద అనుమానం అయితే కలుగుతా ఉంది. అంటే సామాన్య వ్యక్తికి ఒక న్యాయం, ఏదైనా ఒక పదవిలో ఉండే వాళ్ళకి ఇంకొక న్యాయమా అనే మాదిర మన వ్యవస్థలు ఏదన్నా నడుస్తూ ఉన్నాయా అనే అనుమానం అయితే నడుస్తాం. ఈరోజు మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనం అధికారంలోకి రాకముందు ప్రతి మీటింగ్లో కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దోషుల్ని శిక్షిస్తాము అనే విధంగా మనం ప్రజలకు చెప్పాం. పాపము ఒక ఆడబిడ్డ నా తండ్రిని ఎవరు చంపారు అనేది నాకు కావాలా అంటే, దురదృష్టం పాపము చనిపోయిన తర్వాత నెల రోజులో లేదా సంవత్సరం రోజుల్లో లేదా 2 సంవత్సరాల్లో వాళ్ళ స్మృతులన్నీ స్మరించుకుంటూ బాధపడతా ఉంటారు. ఇప్పుడు సునీతమ్మ గారికి పాపం వచ్చిన కష్టము, చనిపోయినాడు మా తండ్రి అనే స్మృతులని తలుచుకొని బాధపడేదానికంటే నా తండ్రిని ఎవరు చంపారు అంటే ఆమెకు తెలుసు, చంపింది ఎవరనేది తెలుసు, అఫిషియల్ గా తేలాలి. అఫిషియల్ గా నా తండ్రిని చంపినోడు బయట రావాలా, అతనికి శిక్ష పడాలా అనేది పాపం 6-7 సంవత్సరాల నుండి రోడ్డు మీద తిరుగుతా ఉంది. ఎక్కిన కోర్టు దిగిన మెట్లు లేకుండా తిరుగుతా ఉంది. నిన్న అనితమ్మ దగ్గరికి వెళ్ళారు. అనితమ్మ కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం అనితమ్మ కూడా క్లియర్ గా వారికి అసూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సిబిఐ ఆ కోర్టు సిబిఐ పరిధిలో ఉంది, సిబిఐ కానీ వస్తే ఖచ్చితంగా మేము పూర్తిగా సహకారం అందిస్తాం వాళ్ళకి, లాస్ట్ ప్రభుత్వంలో కాకుండా అని చెప్పి ఆమె అయితే అసూరెన్స్ ఇచ్చినట్టు నాకున్నటువంటి సమాచారం. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీకి బ్యాక్ బోనా, లేకపోతే బీజేపీ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోనా, లేకపోతే జనసేన బ్యాక్ బోనా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సిబిఐని ఇంతకాలము జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీజేపీ మేనేజ్ చేసింది అనేది ప్రజలకు ఉన్నింది. ప్రజల్లో అపోహలు ఉన్నాయి.
అది నిజమా తప్ప అనే దానికి నేను వెళ్ళను, కానీ ప్రజల్లో అయితే అపోహలు అయితే ఉన్నాయి లాస్ట్ 5 సంవత్సరాలలో. ఆ అపోహల్ని పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన అందరి మీద ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి కూటమిగా కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాయి కాబట్టి ఆ అభిప్రాయాన్ని తుడుపుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. మన మీద అంటే ఎవరి మీద, మీరు క్లారిటీ ఇవ్వండి మేడం గారు. సురేంద్ర నాయుడు గారు, మన మీద అంటే ఎవరి మీద? తెలుగుదేశం మీద ఉందా, బీజేపీ మీద ఉందా, జనసేన మీద ఉందా, లేకపోతే మీ ముగ్గురు మీద ఉందా? అదే సార్, మా ముగ్గురి మీద రవణకు కానీ, అదే విధంగా మా సోదరి రజనీ గారి మీద కానీ, నా మీద కానీ. మీరు అన్నట్టు ఇప్పుడు మా సోదరి ఎట్లా జనసేనలో ఉంది, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది, అదే విధంగా లాయర్ గా కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఒక స్టెప్ ముందుకేసి సిబిఐ మీద కూడా ఏదన్నా ఒక డైరెక్షనో లేదు ఒక ఇంప్లీడింగ్ పిటిషనో లేకపోతే వేస్తే మనమందరూ కూడా ఆమెను అభినందించవచ్చు. లేదా ఆమె కూడా రాజకీయంగా అదే విధంగా సామాజికంగా ఒక మంచి స్థాయికి వెళ్ళేటువంటి మీకు ఒక పెద్ద లీగల్ సెల్ ఉంది కదా సార్ సురేంద్ర నాయుడు గారు. మీకు వ్యవస్థ చాలా పెద్దది, వాళ్ళతో పోలిస్తే. వాళ్ళు 10 ఏళ్ల పార్టీ, మీరు 40 ఏళ్ల పార్టీ. పెద్ద లీగల్ సెల్, మీకు 1500 మంది లాయర్లు మీకు పనిచేస్తుంటారు 24/7. మీరే వేయచ్చు కదా ఇంప్లీడ్ పిటిషన్ ఏదో. లేదు ఉంది సార్, ఖచ్చితంగా మీరు అనేది కరెక్ట్. దాంట్లో నాలెడ్జ్ సెంటర్ ఉంది, రీసెర్చ్ చేస్తుంటారు అన్నట్టు. నేను కూడా మాకు లీగల్ సెల్ కి, మా లీగల్ సెల్ కూడా దీని మీద నేను ఈ రోజు అయితే పంపిస్తాను. చూద్దాం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. నేనైతే పంపిస్తా ఈ రోజు. సార్ మీకు తెలుసు, నేను మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే రకం కాదు. నేను పార్టీ లైన్ మాట్లాడుతూ అదే విధంగా ప్రజల్లో మన మీద అపోహలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చేసాం. మనం అధికారంలోకి రాకముందైతే 1-2 తప్పులు చెప్పచ్చు ఎవరైనా ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చేసిన తర్వాత కనుసూపు మేరలో ఎక్కడ ఎన్నికలు లేవు. మనలో ఏదైనా లోపాలుంటే మనం ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోయినప్పుడే మళ్ళా ప్రజలు విశ్వసిస్తారు. అట్లా లేకుండా మనం ఏదో గుడ్డెత్తు చేనులో పడింది అంటే కట్టేయండి రా అనేసి అంటే మళ్ళా కూడా మనకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సత్వరమే ఎవరైతే ఈ సునీతమ్మ గారు అనుమానిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అదే విధంగా 43,000 కోట్లు ప్రజాధనాన్ని దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలా. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు మనం లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు సార్, బీసీ వర్గానికి చెందినటువంటి ఆయన మీద ఆ రోజు నాకు తెలిసినంత వరకు 100 కోట్లు ఏదో అవినీతి జరిగిందనే అనుమానం నాకు ఆ రోజు ఉన్నది అని నేను అనుకుంటున్నా. ఆ 100 కోట్లకే పాపం 15-20 సంవత్సరాల లోపల వేసేసారు ఆయన్ని. అంటే రాజకీయాల్లో కురువుతుడు ఆయన. ఒక బీసీ వర్గానికి దాదాపు 15-20 సంవత్సరాల లోపల వేసేస్తే ఈ 43,000 కోట్లు దిగమింగినటువంటి ఇతన్ని ఇంకా యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతా ఉంటే అనుమానం అయితే ఖచ్చితంగా. మీరు ఒక లాలూ ప్రసాద్ అనే అంటారు సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెబుతా. దేవిలాల్ గారు మాజీ ఉప ప్రధాని తనయుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా గారు ఒక 35 లక్షల రూపాయల అవినీతి కేసు టీచర్ల ట్రాన్స్ఫర్స్లో లైఫ్ టైం ఆయన ఇంప్రిజన్మెంట్ అయ్యి 88 ఏళ్ల వయసులో మన ఈ మధ్య ఒక నెల ముందు సత్ప్రవర్తన కారణంగా ఆయన రిలీజ్ చేశారు. 35 లక్షలు సత్ప్రవర్తన కారణంగా ఒక నెల ముందు రిలీజ్ చేశారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు 43,000 కోట్లు ఆయన తిన్నాడు అనేది ఈడీ ఇచ్చేసింది సార్. ఈడీ అటాచ్ చేసింది, ఆస్తులను అటాచ్ చేసిందంటే, ఈడీ అటాచ్ చేసిందంటే అంటే అందరూ లక్షకోట్లు అన్నారు. కానీ ఈడీ అటాచ్ చేసింది 43,000 కోట్లు అటాచ్ చేసింది. అటాచ్ చేసినప్పుడు ఇంకా ఎందుకు మేసాలు లెక్కేస్తున్నారు? లాస్ట్ 4 years ముందు సుప్రీంకోర్టు మాజీ సీజే ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన అధికారం సీజేగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎవరైతే రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా వెంటనే తీసుకోవాలా, దాని మీద వెంటనే న్యాయం జరిగేటట్టుగా చేయాలా అని చెప్పారు. అందరూ కూడా ఆశించారు దేశవ్యాప్తంగా. వెంటనే తీసేసుకుంటారు, ఎవరైతే రాజకీయాల్లో ఈ విధంగా ఉన్నారు వీళ్ళకందరూ పిచ్చులు పడతాయి, ఖరారైపోయింది అని. కానీ అది నిప్పు మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది, చల్లగా దిగిపోయింది. ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది అనేది నాకు కూడా అనుమానం ఉంది. ప్రజలకి ఒకసారి మనం రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం.
ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎనలిస్ట్ రామ్నాథ్ గారు, బీజేపీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద డిస్క్రీట్గా ప్రేమ చూపిస్తోందా? ఎందుకంటే సిబిఐ నుంచి డైరెక్ట్ రావాలి, సిబిఐని ఎవరు డైరెక్ట్ చేయాలి? బీజేపీ డైరెక్ట్ చేయాలి. ఇది జనాలందరికీ తెలిసిన మాట. బీజేపీ అధికారికంగా ఒప్పుకోదు, తెలుగుదేశానికి ఏమో మొహమాటం వచ్చేసింది. ఓ పక్క జనసేన అధికార ప్రతినిధి రజనీ గారేమో ఇవాళ రేపో పిటిషన్ వేయబోతున్నారు, ఇంప్లీట్ పిటిషన్ వేయబోతున్నారు. మరి ఇప్పుడు బీజేపీ గొంతులో పచ్చెలక్కాయ పడ్డట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ ఎందుకు కాపాడుతోంది? ప్యానల్లో అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈరోజు మీరు ఏంటంటే గతం కంటే భిన్నంగా ఎందుకు లేదు, ఈరోజు ప్రభుత్వాలు మారినాయి, సో యాక్షన్ ప్లాన్ యాక్సలరేట్ అవ్వడం లేదు అనేటువంటిది ఈరోజు ప్రధానంగా చర్చ నాకు కనపడుతుంది. సరే, ఇందాక రవికిరణ్ గారు కానీ రజనీ గారు కానీ వాళ్ళు మాట్లాడారు. అంటే నేను సాంకేతిక అంశాల జోలికి పోవడం లేదు, కానీ సహజంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో ప్రభుత్వాలు మారినంత మాత్రాన గతంలో వ్యవస్థల పనితీరు మొత్తం ఒక రోజులో మారిపోతుందని కానీ ఏదో పెద్ద చేంజ్ వస్తుందని అయితే మనం అనుకోలేము. ఎందుకంటే నేను 2004 నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జీలు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అయిన రోజు వాళ్ళు ఏం మాట్లాడతారో అనే విషయాలను నేను కొంత అబ్జర్వ్ చేస్తుంటాను. సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, వాళ్ళకున్న సుదీర్ఘ అనుభవంతో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, దేశంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, మనకు సిబ్బంది కొరత, కోర్టుల యొక్క సామర్థ్యం మనకు చాలా తక్కువగా ఉంది, అందుకే మన దేశంలో సామాన్యుడికి కానీ పెద్దలకు కానీ ఎవరికి కూడా సత్వర న్యాయం జరగడం లేదనేటువంటిది నేను ఆల్మోస్ట్ 2004 నుంచి రిటైర్డ్ అవుతున్నటువంటి సీజేల యొక్క వీడుకోలు మీటింగ్లో చాలా సందర్భాల్లో వింటున్నాను. మోడీ గారి సమక్షంలో కూడా ఒక సీజే ఇదే మాట మాట్లాడారు. మీరు మా సమావేశాలకు వస్తుంటారు ప్రధానమంత్రులు గారు కామన్గానే, కానీ మీరు మాట్లాడతారు కానీ మాకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మాకు కావాల్సిన కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయడం లేదు, అందుకే మేము న్యాయం డెలివరీ చేయడంలో చాలా ఆలస్యం అవుతుంది అనేటువంటి మాటలు. మీరు రీసెంట్గా ఒక వారం కిందట కూడా ఇప్పుడున్నటువంటి సీజే చంద్రచూడ్ గారు ఒక మాట మాట్లాడారు. చాలామంది సామాన్యులకు న్యాయం చాలా ఆలస్యం జరుగుతుంది. అదే మనకు ఒక సేయింగ్ ఉంది కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. అంటే న్యాయం అనేటువంటిది ఆలస్యం జరిగినా కూడా అది న్యాయం తిరస్కరణకు గురైనట్టుగా అన్నట్టుగా ఆ సేయింగ్ ప్రకారం చూసుకుంటే, మీరు అమికబుల్ సొల్యూషన్ కోండి, లోక్ అదాలత్ కోండి అని న్యాయమూర్తి సలహాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒక అంశం మేక్ ఇట్ క్లియర్. అంటే ఏదైనా ఒక అంశం సబ్జెక్ట్ టు జ్యుడిషియరీ అయినప్పుడు అది రేపే సాల్వ్ కావాలా, ఎల్లుండి సాల్వ్ కావాలా అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో, ఇట్ ఈజ్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్, టైం బీయింగ్ ప్రాసెస్. కాబట్టి ఏదో రేపే న్యాయం జరిగిపోతుంది, ఈరోజు ప్రభుత్వం మారిపోయింది, రేపే వివేకానంద రెడ్డి గారి కేసు, రేపే జగన్మోహన్ రెడ్డి కేసు మళ్ళీ రివోక్ అవుతుంది, యాక్సలరేట్ అవుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అవుతుంది అని కూడా చాలా పొరపాటు. నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఓన్లీ వివేకానంద రెడ్డి, గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు ఉన్నప్పుడు కూడా ఇదే లక్ష్మీపార్వతి గారు సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఏదైనా ఒక కేసు పెండింగ్లో ఉంటే దట్ కేస్ మైట్ బి డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్ ఆర్ వాట్ ఎవర్ ద కేస్, నాట్ మోర్ దాన్ 6 months అని చెప్పి వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అది ఎక్కడున్నాయి? అంటే ఆన్ పేపర్ మీద మనకు గైడ్లైన్స్ ఉంటున్నాయి, డైరెక్షన్స్ ఉంటున్నాయి తప్ప వేరే ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అది ఎక్కడ కూడా పాసిబుల్ అవ్వడం లేదనేది మేక్ ఇట్ క్లియర్. కాబట్టి ఈరోజు ఏదో వీళ్ళు అధికారంలోకి వస్తానే, ఏదో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడతానే, ఏదో రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడ్ అవుతాయని, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రేపు పొద్దున్నే ఏదో వాళ్ళకు న్యాయం జరుగుతుందా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని కూడా చాలా పొరపాటు. అంటే హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ అండి. 50 రోజులు దాటిపోయింది. ఇవాళ అధికారంలోకి రాగానే రేపే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అట్లా ఎవరు అనలేదు. 50 రోజులు అయిపోయింది. డ్యూ ప్రాసెస్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంది, పోలీస్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్నైన తర్వాత ఇంకా ఎందుకు దీంట్లో కమ్ టు దట్ పాయింట్. అంటే ఇప్పుడు బీజేపీ వెనకొండి నడిపిస్తుందా, బీజేపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుందా, వ్యవస్థలను మేనేజ్ డైరెక్ట్ చేస్తుందా, వాట్ ఎవర్ ద వర్డ్. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారా అని మీరు అంటున్నారు. నేనేమంటానంటే ఈరోజు లీగల్ అంశాలలో టెక్నికల్ అంశాలు, సాంకేతిక అంశాలు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు చాలా లీగాలిటీ ఉంది. మీరు ఇందాక రవికిరణ్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను అందుకే దాంట్లోకి పోవడం లేదు. అంటే మీరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అంటున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేసినప్పుడు దానిలో మీరు ఎందుకు తొందరగా రిజాల్వ్ చేయలేకపోతున్నారు, ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్స్ ఉండాలి, జడ్జి అదే అన్నారు. అంటే దాని వల్ల డిశ్చార్జ్ పిటిషన్ వల్ల లేట్ అవుతుంది, మేము డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. అంటే సుప్రీంకోర్టు అనే వాళ్ళు మేము పైన కూర్చున్నాము, మీరు చేసే పని మేము కూడా చేయలేం కదా, మీరెందుకు ఉన్నారు అక్కడ అని చెప్పి వాళ్ళే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఏమైందంటే పైకోర్టుకు పోతే అరే మీ పని మీరు చేయండి రా బాబు, మీ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది అని చెప్పడం. ఒక రకంగా మనకు కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీ పని కూడా మేమే చేయాలన్నా అన్నట్టుగా వాళ్ళు ఒకసారి రీట్రేట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈరోజు సిబిఐ
కేసు అంటున్నారు, ఇది ఈడీకి కూడా ముడిపడి ఉంది. మీరు ఇంతసేపు సిబిఐ గురించే మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి పిటిషనర్స్ గురించి మనం ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్స్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ కేసు ఈడీలోనే ఇందులో మ్యాటర్ లేదని చెప్తుంది. ఈడీలోనే మ్యాటర్ లేదని చెప్పినప్పుడు మళ్ళీ అది సిబిఐ కిందకి అసలు రాదు ఆ సబ్జెక్టు, అసలు సిబిఐ ఇన్వాల్వ్మెంటే అవసరం లేదన్నట్టు వాళ్ళ లాయర్లు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా సాంకేతిక అంశాలు, చాలా కాంప్లికేటెడ్ అంశాలు ఉన్నాయి. కాకపోతే ఇందాక రజనీ గారు అడ్రస్ చేసినటువంటి విషయం ఏంటంటే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన డే టు డే కోర్ట్ యాక్టివిటీస్కు నేను హాజరు కాలేనని చెప్పి కొంత ఎగ్జామ్షన్ పొందిండొచ్చు. కాకపోతే ఈరోజు కొంత ఆయన ఆ పొజిషన్లో ఉన్నారు, కొంత టైం టేకింగ్ కాబట్టి మేబీ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మంత్ ఆర్ గోయింగ్ మంత్లలో ఖచ్చితంగా ఏమైనా కోర్టుకు అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చేమో. కానీ బట్ ద డ్యూ కోర్స్ ప్రాసెస్ మాత్రం నేను అనుకోవడం ఏంటంటే ఇది సబ్జెక్ట్ టు డిలే ఆర్ సబ్జెక్ట్ టు లాంగ్ వెయిట్ అనేది నా భావన. రైట్. రేగిల్ లక్ష్మణరావు గారు, ఇంతసేపు సబ్జెక్ట్ మీ చుట్టూనే నడిచింది, మీ నాయకుడి చుట్టూదే. సాంకేతిక అంశాల ఆధారంగా, వ్యవస్థలో ఉన్న లోపాల ఆధారంగా మీ నాయకుడు ఇన్నాళ్ళు బయట ఉన్నారు, జైల్లో ఉండాల్సిన మీ నాయకుడు బయట ఉన్నారు అనేది వీళ్ళందరి వాదన. మీకు సిబిఐ నుంచి ప్రొటెక్షన్ ఉంది. సిబిఐ నుంచి ప్రొటెక్షన్ రావడానికి కారణం బీజేపీ నుంచి ఒక మీకు అదృశ్య శక్తి ఒకటి బీజేపీలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది, మీకు ఆశీర్వాదం ఇస్తూ వస్తుంది. సో ఆశీర్వాదం ఇక మీద కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే రెండో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మూడో రోజు తిహార్ జైలుకి పంపించేస్తారని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి రాకముందు కూటమి వాళ్ళందరూ చెప్పారు, మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. ఆయనేమో తాడేపల్లిలో ఉంటారు కాసేపు, కొన్నాళ్ళు బెంగళూరులో ఉంటారు, కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. తిహార్ జైలుకి ఎప్పుడు వెళ్తారనేది వీళ్ళందరి సందేహం. వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఏదైనా ఒక ప్రాసెస్ పరంగా జరుగుతుందండి, లీగల్ కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క కేసు ఖచ్చితంగా జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఈవెన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా ఆయన సాకులు చూపించి బెయిల్ తీసుకొచ్చి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన మీద కేసు కూడా నడుస్తూ ఉంది కదా. అంటే ఒకరైనా కాదు, ఎవరైనా మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ లైన్స్ వాడుకొని ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ రూపంలో ఇంకో రూపంలో ఉండడం జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నాను, సాంకేతిక లోపమా లేదా బీజేపీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే మరి ఎప్పుడైతే 2014 ముందు అంతకు ముందులో వేసినటువంటి ఈడీ అటాచ్మెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏమన్నారు, చాలా ప్రాపగండ చేశారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ అందరూ ఒకటయ్యి శంకర్రావు గారితో, ఎవరైతే ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నటువంటి శంకర్రావు గారు వేసిన పిటిషన్ మేరకు ఆ రోజున ఆ కేసును దర్యాప్తు చేసి ఆయన మీద 1,00,000 కోట్లను అభియోగం పెట్టి, అలాగే ఈడీ అటాచ్మెంట్ కేసులు 45,000 కోట్లు అటాచ్ చేసి చెప్పి ఇవన్నీ కూడా వచ్చిన వార్తలే మనం చూసాం. అయితే ఇవన్నీ ఈ రోజున ఎందుకు నత్తనడక ఎందుకు కొనసాగుతున్నాయి, నత్తనడకన ఎందుకు వెళ్తున్నాయి అంటే, దానికి ఖచ్చితంగా మాకున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యొక్క కేసుని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సాంకేతికంగా అవనియండి, లేదంటే లూప్ లైన్స్ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేశారా, లేదా తప్పు చేస్తే ఎంత మేరకు చేశారు, లేకపోతే ఎన్ని వేల కోట్లు చేశారు, ఎన్ని వందల కోట్లు చేశారు, ఎంతవరకైనా జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా కిందసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కేవలం 500-450 కోట్ల మేరకే వచ్చిన అభియోగాలు తప్ప పెద్ద విషయం కాదు, అది రేపు మాపు అది ఆ కేసు కూడా వీగిపోతుంది, ఆ కేసులో పెద్దగా డెప్త్ లేదని జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కోర్టులో ఉన్న విషయాలు ఖచ్చితంగా మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజున మాకు బీజేపీ సపోర్ట్ చేస్తుందంటే కూటమికి వ్యతిరేకంగా ఈ రోజున ఉండవలసిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, మేమే ఎన్డీఏ కూటమిలో లేం కదా. అంటే ఎవరినే ఏ కూటమి అయితే వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు బెయిల్ తెచ్చుకున్నారో ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితులు లేవు కదా. వీళ్ళు నిజంగానే తిహార్ జైలుకి పంపిస్తారా, నాతో అండమాన్ నికోబార్ ఉన్నట్టు ఎక్కడికి వేరే జైలుకి పంపిస్తారా, అంతర్జాతీయ జైలుకి పంపిస్తారా అనేది చర్చాల్సిన కాదండి. బయట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేశారని ఏమైనా నిరూపిస్తే మన చట్టపరంగా. లక్ష్మణరావు గారు, ఐ థింక్ ఫ్రీజ్ అయినట్టుందండి. రజనీ గారు వ్యవస్థల్ని ఆయన అడ్డం పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు అనేది మీ మాట. ఆయనే ఉంటారు, చంద్రబాబు గారు కూడా అంతే కదా చేసిందంటారు. నిజమేనా అది?
సార్ ఎవరైనా ముద్దాయిగా ఉన్నప్పుడు ఒకేలాగా ట్రీట్. ఇప్పుడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులు కూడా రేపు విచారణ జరిగి ముద్దాయి అనలేమో అండి, ఎందుకంటే నిందితులు అనే అనాలి, అక్యూజ్డ్ మాత్రమే కదా. ఇప్పుడు ఏదైతే నిందితుడు అనుమానితుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తనని తాను నిరూపించుకోవాలి సార్. అంత గొప్ప రామాయణంలో సీతమ్మ తల్లి తనని తాను నిరూపించుకుందే, రాముడు కూడా తాకలేని పరిస్థితి. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, పవన్ ఆయన వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ న్యాయవాదిని అదే నేను కూడా అదే చెప్తున్నానన్నా. నేను అధికార ప్రతినిధి కంటే ముందు ఒక న్యాయవాదిని. సో యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్తున్నాను, ఎవరైనా సరే తనని తాను నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఏదైతే రాజకీయ నాయకుల మీద ఉండే కేసులు త్వరితగతిన విచారణ జరిగిపోవాలని ఎందుకు చెప్పారంటే, ఈ రోజు అవినీతి పరులైన రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రాష్ట్రం గడ్డు కాలంలోకి వెళ్ళిపోతది అనే ఒక సదుద్దేశంతోనే ఈ రోజు ఆరోపితాలన్నమాట. ఏ 37 గా ఎప్పుడో 21లో నమోదైన కేసులో 23 ఎండింగ్ లో నమోదు చేస్తుంటే అప్పుడే నిద్రపోతున్నారా? స్కిల్ డెవలప్మెంట్ లో ఒక పెద్ద అవార్డు వస్తే చంద్రబాబు గారి తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు కదా. అదే జైల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రన్ అయినాయి కదా. దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో నిరూపించండి. అవినీతి ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రజలు ఉపేక్షించరు. సిబిఐ ఎంటర్ అవ్వకూడదని చెప్పి గేట్లు మూసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మా రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ అయితే ఒప్పుకోము, మీరు సిబిఐ ఎంటర్ అవ్వకూడదని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దానిపై మీరు మాట్లాడండి అలా. విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట నోటీస్ ఇవ్వలేకపోయిందన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒక విధానం అసలు మీరు సిబిఐని ఎంటర్ అవ్వద్దని అనలేదే. సిబిఐ వచ్చింది, ఎంక్వైరీ చేస్తుంది. ఈ రోజున వివేకానంద రెడ్డి కేసులో అయినా వాళ్ళు చేయవలసిన సహకారం మా ప్రభుత్వం నుంచి అందించింది. చేయకుండానే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? వాళ్ళకి సహకరించకుండానే జరిగినాయా? వాళ్ళు చేశారని ఎక్కడ కోర్టు చెప్పలేదు, ఎక్కడ కోర్టులో న్యాయస్థానం విడుదల చేయాల. ఓన్లీ అభియోగం ద్వారానే అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ అభియోగాలే కదా. ఎక్కడ కూడా ఈ క్రిస్టల్ క్లియర్ గా ఈయన దోషాలు ఎక్కడ చెప్పలేదు కదా. ఆ మాత్రం ఈ రోజు పట్టుకున్నారు. 2014 నుంచి మీ హయాంలో జరిగినటువంటి అప్పుడు లక్ష్మణరావు గారు ఆవిడ సమాధానం చెప్తారు. లక్ష్మణరావు గారు ఆవిడ సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం, ఆవిడ సమాధానం చెప్తారు. సార్ ఈ రోజు 100 రోజుల ప్రభుత్వం టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగినప్పుడు చంద్రబాబు గారు చెప్పారంట సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అని. 100 రోజులు ఆయన హవా చెల్లిందేమో. 100 తర్వాత 101వ రోజులో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడుగా. అదే సిబిఐని నిలబెట్టి రప్పించి వివేకానంద రెడ్డి గారి కేసును తిరగదోడించి తన సోదరికి న్యాయం చేయొచ్చుగా. ఎందుకు చేయలేదమ్మా? ఈరోజు చంద్రబాబు గారు చెప్తే ఆగిపోతుందా సిబిఐ? నువ్వు రావడానికి వీలేదు రాష్ట్రంలో అంటే ఆగిపోతుందా? సరే ఆయన ఆపాడు, మీ నాయకుడు వచ్చి ఏం చేశాడు? ఆ బిడ్డ ఒక్కతే తెలంగాణకు తిరుగుతుందా? ఆ తెలంగాణ నుంచి ఆంధ్ర హైకోర్టుకు తిరుగుతుందా? మా కళ్ళు పోయినాయా? రోజు వచ్చి మా కోర్టులో పక్కన నుంచి ఉంటే మాకు ఆవిడ సునీతమ్మ కూడా తెలియక యూనిఫామ్ లేకపోతే అమ్మ మీరు బయటకు వెళ్ళి ఉంచండి అని చెప్పింది దాన్ని నేనే. నాకేం తెలుసు ఆవిడ సునీతమ్మని, షర్మిలమ్మ అంటే తెలుసు. కానీ మీరు ఇక్కడ కూర్చోకూడదమ్మా, ఇక్కడ అడ్వకేట్లు కూర్చోవాలని బయటికి పంపేస్తే గన్మెన్ వచ్చి చెప్పాడు రాజశేఖర రెడ్డి గారికి కూతురు వరుస అవుతుందండి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు వరుస అవుతుందండి అని. ఎవరికి తెలిస్తే బాబు మాకు తెలియదులే అని చెప్పి మళ్ళీ వెళ్ళి ముందు కూర్చోబెట్టొచ్చాం. అంత ఆడబిడ్డ ఒంటరిగా పోరాట కర్మ పట్టింది. తన సొంత సోదరుడు సీఎంఏ కదా, అప్పుడు పిలవచ్చు కదా. చంద్రబాబు వద్దన్నాడు, నేను పిలిపించాను సిబిఐని, రండి 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 రా రా అని రంకెలేయచ్చుగా. ఎందుకు ఇలా? అప్పుడు నేరాన్ని కప్పెట్టారా? కాపాడుతున్నారా? ఈరోజు ఒక వ్యక్తి మీద నిందేసినప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు, ఓకే డన్. మనమేం కరెక్ట్? మనం ఏం చేసాం? ఆయిషా మీరు హత్య కేసు ఈ రోజుకి తవ్వుతున్నారు. ఏది హయాంలో? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ కేసు గురించి ఏమైంది చెప్పండి. నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ కేసు ఏమైంది? మీ చెందినటువంటి
ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి అగాచాల గురించి ఎన్ని మాట్లాడమంటారు? లిస్ట్ ఇవ్వమంటారా? సుధాకర్ చేశారు. జరిగినటువంటి అత్యాచారాలు ఉన్నాయండి. ఎంతమందికి న్యాయం చేశారు మీరు? ఎన్ని సంవత్సరాలు మోహించారు మీరు? ఏం మాట్లాడతారండి? నారాయణ కాలేజీలో జరిగినటువంటి వితంతం తెలీదా? ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆమెను మాట్లాడియండి. ఆవిడ చెప్తున్నారు, లీగల్ పాయింట్ ఆవిడ చెప్తున్నారు. లెటర్ ఎక్స్ప్లెయిన్. నేరగాళ్ళని ఎవ్వరిని వదిలేదు లేదు సార్. లక్ష్మణ్ రావు అన్న ఈ రోజు హోమ్ మినిస్టర్ అందరికి, ఓన్లీ టీడీపీకి జనసేనకు కాదు, సునీతమే కాదు, మీరు కూడా వెళ్ళి కొన్ని రిప్రజెంటేషన్ లెటర్లు ఇవ్వండి. ఈ రోజు మీరు యూనివర్సిటీలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి. సుగాలి ప్రేతి గురించి అడుగుదాం. ఆయిషా మీరు హత్య తిరిగి తవ్వని చెప్దాం. ఒకప్పుడు వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు సార్. ఇది కూటమి. అందరి ఆదర్శాలు, అందరి సిద్ధాంతాల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. గుర్తుపెట్టుకోండి. నో, అయిపోయిన దాని గురించి ఆవిడ మాట్లాడలా, నడుస్తున్న దాని గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు ప్లీజ్ లిసన్. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒక దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు వారి కేసుల మీద ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యేవారు కదా. కోర్టు, ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఉంటూ కూడా బ్రేక్ తీసుకొని కోర్టుకి అటెండ్ అయ్యేవారు. అయితే 2019 తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కోర్టులో పిటిషన్ చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను డే టు డే రాలేను, వస్తే చాలా ఖర్చు అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, వారం కూడా రాలేను అని అంటే, అప్పుడు సిబిఐ వాళ్ళు ఎఫిడవిట్ ఫైల్ చేస్తూ అలా ఇవ్వడానికి వీల్లేదు, ఇలా అయితే డిలే అయిపోతుంది కేసు, ఇప్పటికే డిలే అవుతుందని చెప్పి కౌంటర్ ఎఫెక్టివ్ చేసి ఆయన జడ్జిగా జడ్జిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వారికి వెసులుబాటు ఇస్తూ అక్కర్లేదని చెప్పి ఇచ్చారు. సో దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు మన సిబిఐని ఏమైనా అనాలంటే, ఎప్పుడు అనాలంటే మన ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా సిబిఐ విచారణ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా తాత్సారం చేస్తే అప్పుడు మన సిబిఐ అనాలి. సిబిఐ ఎక్కడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో, నౌ ద మ్యాటర్ ఈజ్ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థకి వెళ్ళిపోయింది. న్యాయ వ్యవస్థలోకి వెళ్ళిపోయినాక ఆ వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల వెసులుబాట్లు, లోపాలు, వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఇన్ఫ్లుయెన్స్, పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద లాయర్లు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. టేకింగ్ గుడ్స్ ఓన్ టైం. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. సిబిఐ అయినా అతను పంపించేయండి లండన్, ఇబ్బంది ఏం లేదు, ఉత్సాహంగా ఉల్లాసంగా మేము ఉన్నాం అందా, లేకపోతే ఆయన లండన్ వెళ్ళటానికి వీల్లేదందా? లండన్ వెళ్ళటానికి ఇవ్వలేదు, జడ్జి గారు మీరు అనుమతి ఇవ్వద్దు అంటే జడ్జి గారు అనుమతి ఇచ్చారు. మరి అక్కడ జ్యుడిషియరీ ప్రాసెస్ లో జడ్జిలు అనుమతిస్తూ చేస్తూ ఉంటే, మరి ఇందాక మన టీడీపీ వారు కూడా చెప్పారు, జస్టిస్ సిజే రమణ గారు ఉన్నప్పుడు డే టు డే 100 సంవత్సరంలోపు పొలిటీషియన్స్ విచారణ చేసేసి డిస్పోజ్ చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దానికి స్పెషల్ కోర్టులు పెట్టమన్నారు. ఈ రోజు అమరావతిలో స్పెషల్ కోర్టు అప్పుడే పెట్టేశారు. పెట్టేసి ఆల్రెడీ 3-4 ఏళ్ళు అయింది. అయినా సరే మనకి ఇక్కడ కేసు ఎందుకు డిస్పోజ్ కాలేదు? ఎందుకు డిస్పోజ్ కాదు? జ్యుడిషియరీ వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే అక్కడ జరగట్లేదు. అక్కడ పని వాళ్ళు జ్యుడిషియరీ వ్యవస్థలో మనం ఏం టచ్ చేసినా సరే వాళ్ళు ఊరుకోరు. సో జ్యుడిషియరీ వ్యవస్థలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయక రకరకాల లోపాలు, రకరకాల లిటిగేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు తీసుకున్నారు. లాలూ ప్రసాద్ గారు యాదవ్ కేసు మీద ఎన్ని సంవత్సరాలు జరిగింది? 2 దశాబ్దాల పైకి జరిగింది ఆ విచారణ. ఆ తర్వాత ఆయనకి శిక్ష వేశారు. ఈ రోజు ఆయన జైల్లో లేరు. అనారోగ్య కారణాలు, నేను కదలలేకపోతున్నాను, మంచం మీద లేకపోతున్నాను చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఈ రోజు ఆయన షటిల్ ఆడుకుంటున్నారు, టెన్నిస్ ఆడుకుంటున్నారు, రకరకాల ఊళ్ళు తిరుగుతున్నారు. మరి ఇది కోర్టు కనిపించట్లేదా? ఆయన టెన్నిస్ ఆడుకుంటున్నారనే విషయాలు, లేకపోతే ఎక్కడ తిరుగుతున్న విషయం కోర్టు ఎందుకు బెయిల్ రద్దు జరగట్లేదు? సో ఎన్ని ఏంటంటే జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న లోపల. అలాగే నేను కోర్టులో జరిగింది ఏంటి, క్రాష్ పిటిషన్ లో డిశ్చార్జ్ పిటిషన్ అనేకమైన వేస్తున్నారు, ఎన్ని వేస్తే అలాగనే. మరి కోర్టులో న్యాయ వ్యవస్థలో వెసులుబాటు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కోర్టులో ఆయన వాలంటీర్ల విషయంలో, మహిళల విషయంలో మాట్లాడిన దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇది ఎఫ్ఐఆర్ బుక్ చేయమని. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హైకోర్టుకి వెళ్ళారు ఆ ఎఫ్ఐఆర్ క్రాష్ చేయమని. హైకోర్టు విచారణ చేసి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆపండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అని విచారణ జరుగుతుంది. క్రాష్ చేయమని, ఎఫ్ఐఆర్ రద్దు చేయమని. సో నేననేది ఏంటంటే న్యాయ వ్యవస్థలో రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆరోపణలు ఎదుర్కొన్న వారు, అత్యంత డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గురించి కూడా అడిగిన సుప్రీంకోర్టు నిన్న, మీ మీద సిబిఐ కేసు ఉంది కదా, 800 కోట్లు బ్యాంకులో డబ్బులు తినేశారని, దాని మీద విచారణ జరగట్లేదు, ముందుకెళ్ళట్లేదు, మరి కేసు విచారణ మరి దాన్ని త్వరితగతంగా చేయాలని కూడా అన్నారు. ఈ రోజు అనేకమైన కేసులు ఉన్నాయి.
5.5 కోట్ల కేసులు మొన్న పార్లమెంట్ లో చెప్పారు వాసుదేవన్ గారు. 5.5 కోర్టు కేసులు కింద నుంచి పై వరకు 5.5 కోట్లు కింద నుంచి ఏది సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, హైకోర్టు లెవెల్ ఎన్ని ఉన్నాయి, సుప్రీంకోర్టు లెవెల్ ఉన్నాయి, కింద కోర్టులు ఎన్ని ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఎన్నో మొత్తం లిస్ట్ ఇచ్చారు. మొత్తం లెక్క పెట్టి 5.5 కోట్లు ఉన్నాయి. 5.5 కోట్లు కేసులు ఉంటే మరి ఎప్పుడు పరిష్కరిస్తాం? అలాగే ఇందాక అన్నారు కేంద్ర ప్రభుత్వం కోర్టులకి ఎస్టాబ్లిష్ డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అడిగినంత వరకు కోర్టులు అడిగినంత వరకు, న్యాయమూర్తులు అడిగినంత వరకు వెంటనే డబ్బులు ఇస్తున్నారు. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు, అనేకమైన కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైన లోపాలు ఎన్ని పెట్టుకొని ఆరోపణలు ఎదుర్కొన్న వారు ధనవంతులైతే ఇంకా పెద్ద పెద్ద ఆయన అన్నారు కదా రోటక్ బిఏ అటువంటి వాళ్ళు గంటకి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టి కాలికేస్తే ఏలికి సాగుతుంది. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు పట్టుకొని మన సిబిఐ మీద, భారతీయ జనతా పార్టీ మీద, ఇప్పుడు సిబిఐ రాకముందు వివేకానంద రెడ్డి గారి సభ్యుడి కేసులో ఎవరు మేజర్ గా అన్నారండి? నారాసుడు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చేశారు హత్య అన్నారు కదా. అది మలుపు తిప్పి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, ఎద్దింటి సద్దింటి కుటుంబానికి సంబంధం అని చెప్పి మలుపు తిప్పి చేసింది ఎవరు? సిబిఐ కదా. సిబిఐకి జగన్ కి ప్రేమ చూపించి ఆయనతో చాలా అచ్చుకు పుచ్చుకులాడితే మరి కేసు మలుపు తిరిగింది ఎవరా? మరి వైఎస్ కుటుంబానికి సంబంధం తేల్చింది ఎవరు? అనవసరమైన ఆరోపణలు ఈ రోజు కోర్టు వ్యవస్థలో ఉంది. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టు వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, చట్టాల్లో లోపాలు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టాలు, న్యాయ సంహిత ఇటువంటి కొత్త చట్టాలు చేసింది. 3 చట్టాలు చేసింది, సిఆర్పిసి రద్దు చేసి ఏం చేసింది. ఎందుకంటే త్వరితగతిన జరగాలని. ఎన్ని ప్రక్షాళన జరుగుతుంది ఈ రోజు. ఇన్స్టెంట్ జస్టిస్ ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో ఇన్స్టెంట్ జస్టిస్ భారత ప్రభుత్వం చేయలేటండి. అది ఎందుకు కుదరదండి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మీకు తెలుసు పెద్దలు 10 మంది నేరగాలు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక అమాయకుడు మాకు శిక్ష పడకూడదు అంటారు. ఈ వ్యవస్థలో అనేకమైన ఉన్నాయి. సో దాని అంత మాత్రం చేత మనం వాళ్ళని బీజేపీ ఎలా చేస్తుంది, సిబిఐ ఎలా చేస్తుంది, ఇలా అనుకుంటా కూర్చుంటే సుఖం లేదు వాసుదేవన్ గారు. రైట్. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? ఇంతకీ మీరైతే కొంచెం నిక్కచ్చిగానే మాడుతున్నారు మీ పార్టీలో. లేదు మీ అందరి సమిష్టి బాధ్యత అని. కైండ్లీ కంక్లూడ్. సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మన మీద ఆశ పెట్టుకున్నారో, అదే విధంగా సునీతమ్మ గారు ఏదైతే బాధపడుతున్నారో రోడ్ల మీద తిరుగుతూ, వాళ్ళకు న్యాయం చేయాలా. ఎవరు దోషి అనేది, అంటే దోషి అనేది ఇండైరెక్ట్ గా తెలుసు ఆమె కూడా, పబ్లిక్ గా అందరికీ తెలియాలా పలాని వాడు మా తండ్రిని చంపాడు అనేది తెలియాలా అని ఆమె బాధపడుతుంది, ఒక ఆడబిడ్డ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డకు న్యాయం జరగలేదు అనే అపవాదు మన కూటమి ప్రభుత్వాన్ని మీద ఉండకూడదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో సత్వరమే న్యాయం జరుగుతుంది. ఎవడు ఎంత పెద్దవాడు దోషైనా కూడా వాడికి శిక్ష పడుతుంది. ఎంత పెద్దవాడు ప్రజా ధనాన్ని దోచేసినా కూడా వాడికి శిక్ష పడుతుంది. అంతేగాని చిన్న పికెట్ పాకెట్ కొట్టినోడికి మాత్రం శిక్ష పడుతుంది. డబ్బులు దండిగా తినేసి డబ్బులు దండిగా ఉండేవాడికి లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉండేవాడికి శిక్ష పడదు అనే అపవాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండకూడదు అనేది నా భావన. రైట్ అండి. థ్యాంక్ యూ సురేంద్ర.